రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతులు అక్రమంగా కబ్జాలకు గురై అన్నిక్రాంతమవుతున్న ప్రభుత్వ పాఠశాల భూమిని కాపాడాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. హుస్నాబాద్ పట్టణంలోని 93 సర్వే నెంబర్లో గల 20 గుంటల ప్రభుత్వ భూమిని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమంగా కబ్జా చేసి అందులో మట్టి పోసి రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు సిద్ధం కావడంతో విషయం తెలుసుకున్న స్థానిక సిపిఐ నాయకులు స్థలాన్ని సందర్శించారు. అన్యక్రాంతమవుతున్న భూమిని అధికారులు చొరవ చూపి కాపాడాలని అన్నారు. కబ్జాదారులపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. లేనిచూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో జెండాలు పాతి పేదలకు పంపిణీ చేస్తామని తెలిపారు. 93 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి మోడల్ స్కూల్ దగ్గర ఉన్నటువంటి ఈ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేసి దీన్ని రిజిస్ట్రేషన్ చేయించేటువంటి పరిస్థితికి వచ్చిందంటే హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ భూమి ఇట్లా అన్యాక్రాంతం అవుతుంటే సంబంధిత రెవెన్యూ అధికారులు మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారని చెప్పి మేము సిపిఐ పార్టీ వైపున ప్రశ్నిస్తున్నాం. ఏదేమైనా ఇది చాలా విలువగల భూమి. ప్రభుత్వ భూములు పట్టణంలో దొరకడం ఉంటే కూడా లేని పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ భూమి ఉండగా కూడా దీన్ని కాదని సమీకృత భవనం గాంధీనగర్ లో కట్టినారు. అలాంటి భవనాలు కట్టే పరిస్థితి లేదా? కట్టాల్సిన అవసరం లేదా? ఇక పేదలకు ఇళ్ల స్థలాలు లేవు, పేదలకు ఇవ్వాల్సిన అవసరం లేదా? గత 10 ఏళ్లుగా ఎస్సీలకు ఇచ్చినటువంటి భూములు, బీసీలకు ఇచ్చినటువంటి భూములు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరిట, సబ్ స్టేషన్ల పేరిట, పర్యావరణం పచ్చదనం చెట్ల పేరిట ఆ భూములను